ఫర్ ఎగ్జాంపుల్ 130 కేజీ మేల్ ఉన్నాడు, 45 కేజీ లేడీ ఉంది, పెళ్ళి అయింది, శృంగారంలో ఇబ్బందులు అవుతున్నాయి, ఇంటిమేట్ అయినప్పుడల్లా ఆమెకు ఊపిరి ఆడట్లేదు. అటువంటప్పుడు మేము ఏం చేస్తామంటే వాళ్ళకు స్పెషల్ కౌచెస్ తయారు చేసి ఇస్తాం. మంచము ఎలా ఉండాలి అనేది, వీడి వెయిట్ అమ్మాయి మీద పడకుండా ఉండేందుకోసం స్పెషల్ బెల్ట్స్ అవి సజెస్ట్ చేస్తాం. అట్లా రకరకాలు ఉంటాయి. లేదా ఫిమేల్ టాప్లో చేయమని చెప్తాం. ఓకే. కేరళలో ఒక కల్చర్ ఉంది, ట్రెడిషన్. బెడ్రూమ్లో ఒక తాడు వేలాడుతుంటుంది. అమ్మాయి ఆ తాడు పట్టుకొని, ఫిమేల్ టాపే, షీ టేక్స్ ద హెల్ప్ ఆఫ్ దట్ రోప్, ఇట్లా పట్టుకొని షీ విల్ గివ్ ద థర్స్ట్. ఓకే. సో మన వాళ్ళు ఏంటంటే కేవలం మగవాళ్ళే థర్స్ట్ ఇవ్వాలి, ఎవరికి ఏమీ దీని మీద జ్ఞానం లేదు. సో జ్ఞానం రావాలంటే 4 ప్లేసులు తిరగాలి, అంతే, 4 కల్చర్స్ చూడాలి. తర్వాత ఎప్పుడైతే జేబులో డబ్బులు ఉండవో అప్పుడు జ్ఞానం చాలా వస్తుంది. ఓకే. డబ్బులు ఉన్నప్పుడు అహంకారం ఉంటుంది. నాకే అన్ని తెలుసు, ప్రతివాడు వచ్చి నమస్తే పెడతాడు. అవును. ఓ రోజు డబ్బు లేకుండా 2 రోజులు అసలు నేను డబ్బులు వాడగలిగితే తెలియని ప్లేస్కి వెళ్ళాలి, డబ్బు లేకుండా ఉండాలి. అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది, మనుషుల విలువ తెలుస్తుంది, రిలేషన్షిప్ గొప్పదనం తెలుస్తుంది. డబ్బులు అన్న రోజులు తెలియదు. అవును. సో నెగటివిటీలో కూడా పాజిటివిటీ ఉంటుంది, అది చూడడం నేర్చుకోవాలి. అంతే. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి విషయాలు అందించారు. థ్యాంక్ యూ.